నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు? నువ్వు పోగొట్టుకున్న దాన్ని నువ్వు సృష్టించలేదు. నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది సొత్తు నేడు నీదిగా అయింది. రేపు వేరొకరు సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. భగవద్గీత గురించి ఎన్నో వాక్యాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్థాలు, అంతర్ధార్థాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక భగవద్గీత సారం అన్న విషయం విధి రాసేవారికి అర్థమైనంత తోచినంత అని గ్రహించాలి. కర్తవ్యం విముడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చు. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించలేక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగుడైన ఎవరైనా తెలియని అనేక విషయాలు బోధిస్తాడు. ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరు చేస్తుందే కానీ ఆత్మ సంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మజ్ఞానమే. అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభాస్యాన్ని వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాల వదిలి సర్వతత్వస్థమైన పరబ్రహ్మ చేరగలడు. భక్తి, కర్మ, జ్ఞానం మార్గాలతో భగవంతుని చేరవచ్చును. మనిషి కర్మ చేయకుండే ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మ వలన దోషాలు కూడా తప్పవు. సత్పరుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సత్కరులు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునికి దారిపోయాలి. కృష్ణుడు పరబ్రహ్మము, సృష్టిలోని సకలము భగవంతుని అంశంలోనే ఉన్నాయి. అన్ని పూజలు, యజ్ఞాల ఫలాలు ఆ దేవుడు వరకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునికి తాత్కాలికంగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతరం తేజోమయము, సర్వవ్యాష్టము, కాలం స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ధరించాడు. ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్త మోగానాలచే నిండి ఉన్నాయి. భగవంతునికి శరణాగతుడైన వారికి ఈ గుణాలు 100 నుండి విముక్తి లభిస్తుంది.